హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకెల్లా. ఇప్పుడే లిటిల్ హార్ట్స్ మూవీ చూడడం జరిగింది, చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అని చెప్పేదానికంటే ముందు ప్లీజ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీ యొక్క సబ్స్క్రైబర్ల వల్ల నాకు కొంచెం ఊపు వస్తుంది, వీడియోలు కూడా ఊపుగా పెట్టడానికి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మూవీ రివ్యూ, సినిమా నాకు ఎలా అనిపించింది అని అంటే అదిరిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే అదిరిపోయింది. నాకు చాలా 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 బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత త్రూఅవుట్ ద మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయిన మూవీ నాకు అనిపించింది. చాలా బాగా నచ్చింది, అదిరిపోయింది అనమాట. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు, చాలా సింపుల్ స్టోరీ. ఒక చదువురాని అబ్బాయి, ఒక చదువురాని అమ్మాయి, ఇద్దరి మధ్యన ఒక లవ్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా లవ్ చేసుకున్నారు అనేది మూవీ స్టోరీ. దాన్ని డీల్ చేసిన విధానం డైరెక్టర్ సాయి మార్తన్ అంట చాలా బాగా వర్కౌట్ చేశాడు, చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఎగ్జిక్యూషన్ చాలా బాగా వర్కౌట్ అయింది నా ఫీలింగ్. అండ్ ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్, మీ అందరికీ తెలుసు, #90s మిడిల్ క్లాస్ది, ఆయనే డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేశాడు, అదిరిపోయింది. అండ్ యాక్టర్స్ మౌలి బ్రో అందరికీ తెలుసు, యూట్యూబ్ నుంచి మెయిన్ పేజ్ నుంచి యూట్యూబ్ నుంచి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి వెళ్ళిపోయాడు. యాక్టింగ్ చితక్కొట్టి అవతలేసాడు, అంటే చాలా ఈజీతో చేశాడు. అఫ్కోర్స్ మనం చూసాం #90sలో కూడా ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది, కామెడీ ఎలా ఉంటుంది, అంతా బాగా ఎలా చేయగలడు అనేది సిల్వర్ స్క్రీన్ మీద కూడా చితక్కొట్టేశాడు. అండ్ శివాని నాగారం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా పెట్టాడు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏదైతే టైం స్పేస్ ఇచ్చారో ఆ క్యారెక్టరైజేషన్ స్కోప్ చాలా ఎక్కువ ఉంది, చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ కాకుండా హీరోకి ఫ్రంట్ క్యారెక్టర్ ఒకటి ఉందన్నమాట, జై కృష్ణ అని. చింపవతలేసాడు బ్రో సినిమా మొత్తంలో. త్రూఅవుట్ కామెడీ, ఆయన చెప్పిన డైలాగ్స్ అవ్వచ్చు, హీరోకి ఇచ్చిన సపోర్ట్ అవ్వచ్చు, సపోర్టింగ్ రోల్లో ఉండి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, అంత స్కోప్ ఇచ్చి అంత లెంతీ క్యారెక్టర్ ఇవ్వడం అనేది ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడాల. హీరోకి ఫ్రంట్ క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్ అవుతుంది ఇది. చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ చితక్కొట్టించాడు తన చేత, తను కూడా యాక్టింగ్ చితక్కొట్టేశాడు. తను కూడా యూట్యూబరే అంట, వెళ్ళి ఫాలో అవ్వచ్చు, జయకృష్ణ అని ఉంటుంది. అండ్ రాజీవ్ కనకాల గారు, అసలు రాజీవ్ కనకాల గారిలో ఒక మంచి యాక్టర్ ఉంటాడు. బేసిక్గా చెప్పాలి అని అంటే ఆయన ఒక మంచి యాక్టర్ అనమాట. అది ఎమోషన్ వైజ్ అవ్వచ్చు, కామెడీ వైజ్ అవ్వచ్చు, యాక్షన్ వైజ్ అవ్వచ్చు, అన్ని రకాలుగా. సో డైరెక్టర్ అనేవాడు ఆయనలో ఉన్న ఒక కామిక్ యాంగిల్ తీసుకున్నాడు, చాలా బాగా ప్రజెంట్ చేశాడు ఇందులో. చాలా బాగా నచ్చింది నాకు అది. అండ్ SS కంచి గారు అంటే ఎవరో కాదు, మన కీరవాణి గారు వాళ్ళ అన్నయ్య. ఆయన కూడా ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్, అసలు ద వే ఆఫ్ క్యారెక్టరైజేషన్సే చాలా బాగా రాసుకున్నాడు ఆయన. ఈయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే సినిమాలో ఒక ఫన్ జనరేట్ అవుతుంది. వీళ్ళందరి క్యారెక్టర్స్కి ఒక లింక్ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ ఇన్ ద సెన్స్ అదేం పెద్ద పగలబడి పీకేసే మోటివ్ కాదు. ఆ మోటివ్కి ఆ జస్టిఫికేషన్ ఇవ్వడం కానీ, ఆ క్లైమాక్స్ కానీ, అసలు మౌలి బ్రో డైలాగ్స్ కానీ, హీరోయిన్ ఒక యాక్టింగ్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అవ్వచ్చు, ఓవరాల్గా ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్ అనిపించింది నాకు. అంటే ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనేది దీంట్లో బాగా రుబ్బి మిక్స్ చేసి పెట్టారు, అదిరిపోయింది. సో త్రూఅవుట్ ద మూవీ థియేటర్కి మీరు వెళ్ళారు అని అంటే ఎంజాయ్ చేసే బయటకు వస్తారు. ఎంజాయ్ చేయకుండా గుండెల మీద చేసుకునే నాకేం నచ్చలేదు సినిమా, ఇదేం చూస్తాం, ఇది ఆల్రెడీ చూసాం కదా అనే ఫీల్తో ఎవడో ఉండడు. 100కి 99.9999% అంతే మ్యాక్స్ ప్రతి ఒక్కడికి నచ్చుద్ది. సో థియేటర్లో ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీస్తో థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. వీక్ డేస్లో కూడా నాకు తెలిసి బాగానే పడచ్చు, చాలా లాంగ్ రన్ పడచ్చు. నెక్స్ట్ వీక్ రివ్యూలతో కలుద్దాం. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రివ్యూలు ఒకటే కాదు, నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి ఏం కాదు, బిగ్ బాస్ ఈరోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో నా యొక్క ఐడియా ఏంటి అని అంటే బిగ్ బాస్ మీద రివ్యూలు ఇద్దామని అనుకుంటున్నా. అసలు ఇమ్మంటారా వద్దంటారా, మీ సజెషన్ అనేది ఇవ్వండి. బిగ్ బాస్ మీద రివ్యూలు అంటే ప్రతి ఎపిసోడ్ వీక్ అంతా నేను చూసి రివ్యూ ఇవ్వను. ప్రతి ఎపిసోడ్లో కొన్ని మెయిన్ హైలైట్స్ ఉంటాయి, ఆ హైలైట్స్ని నేను చూస్తాను, దాన్ని బేస్ చేసుకునే రివ్యూ ఇస్తాను. అండ్ ఎవ్రీ వీకెండ్లో నాకు సార్ ఇచ్చే ఎపిసోడ్ ఉంటుంది చూడండి, ఆ ఎపిసోడ్ మీద రివ్యూ ఇద్దామని అనుకుంటున్నా. ఇట్స్ మై ప్యూర్లీ ఒపీనియన్. సో మీ అందరికీ ఓకే అనుకుంటే మీరు ప్రోత్సహిస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నా. సో ఏంటన్నది కింద కామెంట్ చేయండి. ఈ సినిమాకి అయితే లేట్ చేయొద్దు, టికెట్లు బుక్ చేసుకోండి, పక్కనే ఉన్న థియేటర్లకు వెళ్ళిపోండి, చూసేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకెల్లా. బాయ్.